Hmm. Hello guys, welcome back. Welcome back to Unprofessional Chatters. For the అంటే మీరు క్రికెట్ మూవీస్ ఏది కానీ మేము ఫస్ట్ ఆప్షన్ అవుదాం అనుకుంటున్నాం. ఇప్పటిదాకైతే అవ్వలేదు. 3 వీడియోలు అప్లోడ్ చేసాం. కొంచెం ఆ వీడియోలు కూడా త్వరలో మీకు లింక్స్ వస్తే చూసేయండి. ఓకే. అంతే. యా. యప్. అండ్ ఈ జరిగిన వీకెండ్ లో మనకు చూసాం 3 ఐపీఎల్ మ్యాచ్లు అయ్యాయి. ఆల్రెడీ మన స్నేక్ పీక్లు ఇవన్నీ అయిపోయాయి. సో డైరెక్ట్ గా ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాచెస్ లో ఏమైందని ఒక జస్ట్ ఒక ఇన్నర్ వ్యూ, మా వ్యూ మీ ముందు పెడదామని చెప్పి మేము మళ్ళీ బ్యాక్ అన్నమాట. ఈ వీడియోలో మా చిన్న ఒక టామ్ బాయ్ ఉన్నాడు, మిస్ అయ్యాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చేస్తాడు. జాయిన్ అవుతాడు. సాకేత్. యా. యా. సో లెట్స్ అది బిగిన్. సో కమింగ్ టు ద ఫస్ట్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద లీగ్. కేకేఆర్ వర్సెస్ ఆర్సిబి. యా. ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే జరిగిందంట. ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అంటే స్టార్ట్ అవుతుంది, అంతే స్టార్ట్ అయింది లిటరలీ. ఇంకా మన వాళ్ళు తర్వాత ఇన్నింగ్స్ తెలిసిందే కదా, అలా రెచ్చిపోయారు ఓపెనర్స్ ఇద్దరు. మనకు స్టార్టింగ్ అయితే ఎక్స్పెక్టెడ్ ఏమో, స్టార్టింగ్ మంచిగా ఆ సునీల్ నారాయణ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన నాకు. కాకపోతే ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే గంభీర్ మా ఉన్నప్పుడు కొంచెం గంభీర్ ప్రొడజీ కదా సునీల్ నారాయణ ఓపెనింగ్. కొంచెం ఆ టైంలో మనకి అనుకున్నాం, ఓకే మంచి ఇదే ఉంటది, బాగానే ఫ్లో ఉంటది గంభీర్ మామతో పాటు అని. కాకపోతే గంభీర్ మామ లేకపోయినా బాగానే కంటిన్యూ చేశాడు సునీల్ నారాయణ. స్టార్టింగ్ లో ఆబ్వియస్లీ స్ట్రగుల్ అయ్యాడులే, కానీ మంచిగా వచ్చింది. రహానేతో పాటు పార్ట్నర్షిప్ మంచిగా ఇదైంది. రహానే భయ్య అంటే T20 స్క్వాడ్ ట్రై చేసినా ఏంటి ఇండియన్ టీమ్ కి. అదే కదా. మరి మామూలుగా ఎగ్జాక్ట్లీ. ఆడలే అసలు. ఆ షాట్లు అలానే ఏంటి, ఉంది. ఆ స్వింగ్ ఏంటి, బ్యాట్ స్వింగ్. సరదా కొట్టాడు అసలు, నుంచొని బాగా కొట్టాడు. కానీ వీళ్ళ టీం లోంచి బౌలింగ్ హేజిల్వుడ్ చాలా మంచి స్పెల్ వేస్తున్నాడు. బౌన్స్ హ్యాజల్వుడ్ చాలా మంచి మంచి స్పెల్ బౌన్స్ వేశాడు. ఉంది. రైట్. అవును. అవును. చాలా. బాగుందండి యాక్చువల్లీ. యా. చాలా మంచి బౌన్స్. బౌన్స్ అంటే నాకు నాకు గుర్తొచ్చే బాల్ అంటే కర్నాల్ పాండ్యా. ఎస్. మన మేము ఉంటుంది కదా, ఛత్రపతి మేము. అందుకే నేను లాస్ట్ వీడియోలో కూడా మనం టీం చేసేటప్పుడు వాళ్ళ టీమ్ లో ఆల్రెడీ ఒక 5 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కదా బ్రో ఫైవ్ అని చెప్పా. ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అది అది. మన కృణాల్ పాండే కానీ ఫాస్ట్ బాల్ స్పిన్నర్ అని ఎవరు చెప్పారు? అవును. నిన్న ఒక బాల్ మా లిటరల్లీ 150నో ఎంతో వేసాడు ఒక బాల్ లిటరల్లీ. మ్మ్. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మొదలైంది అదే ఇదంతా. దారుణం అసలు. కానీ నా ప్రకారం వీళ్ళు సెట్ అవ్వకుండా మంచి బ్రేక్ త్రూ ఇచ్చిందంటే పాండ్యానే. మన మ్మ్. వెంకటేష్ అయ్యర్ వికెట్, మెయిన్ వికెట్. రహానే అవుట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ రహానే నరేన్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వెంకటేష్ అంటే తెలిసిందే కదా మనకి, ఎలా వెళ్ళాడు లాస్ట్ ఇయర్ అసలు. ఇగో. మోస్ట్ ఆ, ఒక ఎంవిపి అయిపోయాడు మన లాస్ట్ ఇయర్. కేకేఆర్ కి మొత్తం సీజన్ కూడా వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్. మనకి కృణాల్ పాండ్యా ఆ ఆ బాల్ మాత్రం మంచిగా ఇది మాత్రం ఒక్కటి కాదు, మంచి మంచి సెట్. క్రూషియల్ వికెట్స్ అనే తీశాడు. అజింక్య రహానే అండ్ మళ్ళీ ఎగ్జాక్ట్లీ. వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్. అవును, రింకు సింగ్. మ్మ్. అవును, రింకు సింగ్ కూడా. వీళ్ళకి ఆ కొలాప్స్ ఆ 20 ఓవర్స్ లో ఎక్స్ట్రా స్కోర్ ఏదైతే రావాలో అది రానిది ఎగ్జాక్ట్లీ. ఈ మూడు ఎగ్జాక్ట్లీ. వికెట్ల వల్లే. అవును. మ్మ్. లేకపోతే వాళ్ళు స్టార్ట్ చేసిన పేస్ కి మనకు తెలిసిందే. ఎక్స్పెక్ట్ టూ స్కోర్ ఎంత మంది, ఫిఫ్టీ టూ ఈజీగా ఫార్టీ 200 వెళ్ళిపోయేది. నేను అనుకున్న టూ దాని ప్రకారం. ఈజీ. ఈజీ 200 ప్లస్ 240. మ్మ్. కాకపోతే మంచిగా ఆ బ్రేక్ త్రూ చాలా, అదే అంటాను, మంచి బ్రేక్ త్రూ ఇచ్చారు పాండ్యా మాత్రం. వెంకటేష్ అయ్యర్, ఇంకో సింగిల్ మ్మ్. వికెట్స్ తీసేసి మధ్యలో. ఇగో 115 వేసినందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చినట్టున్నారు. కోహ్లీ కూడా కొట్టాడు కదా అదే కదా. 60. అదే కదా. మామూలుగా లేదు వారం భయ్యాది. అవును. భయ్యా బౌలింగ్ అయితే నిన్న చాలా బాగుంది కానీ వీళ్ళది. ఒక జాష్ పిక్ ఇక్కడ హేజల్వుడ్ స్పెల్ ఏమో. స్పెన్సర్ జాన్సన్ ఎందుకు తీసుకున్నారో. మేబీ నాకియాన్ తీసుకుంటే నాకే. బాగుండేది. యా యా యాక్చువల్ నేను అదే అనుకున్నాను నిన్న స్క్వాడ్ రిలీజ్ అయినప్పుడు, నేను అదే సర్ప్రైజ్ అయ్యా. నాకేం తీసుకోకుండా స్పెన్సర్ జాన్సన్ ఎందుకు తీసుకున్నారు అబ్బా అని. మ్మ్. మేబీ ఇంకా కొంచెం అవుట్ ఆఫ్ ఆర్సీబీ ఫామ్ ఉన్నాడనే, లేకపోతే ఏమో మరి. అయి ఉండొచ్చు. కొంచెం ఫిట్నెస్ ఇష్యూస్ కూడా ఉంటాయి మనోడికి. ఫాస్ట్ బౌలర్ కదా అవును. బాగా. అవునవును. ఆ, ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ఇంగ్లాండ్ సిరీస్ లో ఫీల్ ఆర్సీబీ అయ్యాడేమో కానీ బ్యాటింగ్. వరుణ్ చక్రవర్తి ఫిల్ సాల్ట్. పిచ్చా కొట్టుడు కొట్టాడు ఒక ఓవర్ లో. అవును. అవును. రిటైర్ అయిపోయాడు నిన్నే బాగా ఇంకో ఓవర్ లో ఆడింటే. బాగా ఫీల్ అయిపోయాడు పాపం. మామూలుగా ఉండదు. ఇంక దట్టు మనం రిలీజ్ చేస్తారు కదా కేకేఆర్. ఎస్. ఆకాశ్ కూడా పెట్టుకొని కొట్టినట్టున్నాడు. అలిగాడు. అలిగాడు. అదే. ఉమ్, చాలా గట్టిగా కొట్టాడు ఫిల్ సాల్ట్ మాత్రం. చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ లాగా కనిపిస్తుంది వీళ్ళిద్దరు. మేబీ అవును. లాంగ్ రన్ లో వెళ్తే చాలా బాగుంటది విరాట్ కోహ్లీ ఇంకా ఫిల్ అవును. సాల్ట్. అవును. అవును. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. లాస్ట్ అంటే నాకు ఆ ఫ్యాఫ్ మిస్ అయిన ప్లేస్ చూసా, అది కొంచెం కనపడుతుంది ఫిల్ సాల్ట్ తో కొంచెం. అవును. ఫ్యాఫ్ విరాట్ కోహ్లీ లాస్ట్ ఇయర్ మంచి ఎక్సలెంట్ పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్. విరాట్ కోహ్లీ 20 ఓవర్లు కన్సిస్టెంట్ గా ఆడితే ఫిల్ సాల్ట్ వస్తాడు, ఓ 50 కొట్టుకుంటాడు ఫాస్ట్ గా వెళ్ళిపోయినా. ఎగ్జాక్ట్లీ. అంతే అంతే దా- అంతే. అవును. తర్వాత ఉంటది.
వీళ్ళు అవును. కూడా బాగా ఆడారు. రజత్ పాటిదార్ కూడా వచ్చి మంచి ఫోర్లు కెప్టెన్ వేసుకున్నాడు కెప్టెన్ మధ్యలో. ఇన్నింగ్సే అసలు, ఏ కెప్టెన్ మామూలుగా కాదు అసలు, ప్రాపర్ ఉమ్, ఇన్నింగ్స్ అది కెప్టెన్. సునీల్ నారాయణ ఒక స్ట్రైట్ సిక్స్ కొట్టాడు. అసలు మామూలుగా లేదు. ఎక్సలెంట్. అవును. ఉమ్, బాగా చేశారు వీళ్ళు నిన్న. వీళ్ళైతే మంచి మంచి మ్యాచ్ నిన్నైతే. ఉమ్. ఇంకా ఈ కాకపోతే టు బి మ్యాచ్ లో ఆనెస్ట్ నుంచి నాకు చెప్పాలంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కంటే ఆ ఫస్ట్ మ్యాచ్ సీజన్ ఓపెనర్ అన్నట్టు కొంచెం నాకు ఆ ఫీల్ రాలే కొంచెం మ్యాచ్ కి. మరి మేబీ ఎందుకో తెలియదు నాకంటే ఇలా బ్యాటింగ్ తో వన్ సైడ్ అయిపోయింది అన్నట్టు అనిపించింది, కానీ నాకైతే సీజన్ ఓపెనర్ అనే ఫీల్ అయితే రాలే నాకు టు బి ఆనెస్ట్ కొంచెం. సీజన్ ఓపెనర్ అంటే మనకి ఎల్లో జెర్సీ కనబడాల్సిందే. అది అది మెయిన్లీ అది అది కొంచెం కొంచెం అలవాటైనట్టుంది ఉంటే మనకి. బాగుంటది అంతే. అవును. సింపుల్ అట్లా. గా అది. అవును. ఉమ్, అలా అయిపోయింది మంచిగా. కాకపోతే మంచి ఇదే వీళ్ళకి మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ పడటం వల్ల కేకేఆర్ కి పోయింది బాగా. ఆర్సీబీకి అదే బెనిఫిట్ అయిపోయింది. ఉమ్. ఇంకా ఆ మ్యాచ్ ఇంకా కంప్లీట్ ఇంకా విరాట్ కోహ్లీ వాళ్ళు కొంచెం యాక్చువల్లీ టెక్నికల్ వైజ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ వాళ్ళ టీం కొంచెం బెటర్ టీం వీళ్ళ టీం అవును. కంటే. అంటే అవును. అవును. ఫారెన్ ప్లేయర్స్ కానీ. అవునవును. బోత్ బోత్ బ్యాటింగ్ అండ్ యాజ్ వెల్ as బౌలింగ్ కొంచెం రెండు మేనేజ్ చేసుకున్నంత. సో అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ వాడారు నిన్న బేసికల్లీ కృణాల్ పాండ్యా ఎగ్జాక్ట్లీ. అదంతా. అవును. ఐపీఎల్ ఎక్స్పీరియన్స్. అవును. ఇంకా సెకండ్ మ్యాచ్ అంటే ఇంకా మనం పొద్దున ఓ విధ్వంసం మళ్ళీ. దారుణం దారుణమా దారుణం అది అసలు అమ్మో. ఆ రియాన్ పరాగ్ గారికి ఎవరు వీళ్ళు క్యాప్టెన్సీ ఇచ్చాడు కానీ అది పాన్ పరాగ్ దీని బౌలింగ్ తీసుకున్నాడు వచ్చి. అవసరం. అదే కదా, అది కూడా హైదరాబాద్ పిచ్ లో. అది హైవే మీద హైదరాబాద్ బౌలింగ్ పిచ్ లో వేస్తున్నాడంట హైదరాబాద్ పైగా. మీద. అదే కదా. చూడు మామూలుగా మనం కాదు. మనం మాట్లాడుకున్నాం కదా మొన్న వీడియోలో, ఆ బ్యాటింగ్ లైనప్ చూస్తేనే ఆ హెన్రీస్ క్లాస్ ఇందాక ఆ బ్యాటింగ్ లైనప్ చూస్తేనే దారుణంగా ఉందని. చూడు అవును. అది, ఆ పక్కన చూడు స్ట్రైక్ రేట్ చూడు అసలు మనకి ఏమన్నా ఉందా? 218, ఒక్కడు 216, 225, 200, 242, ఒక్కడ కూడా 232, ఒక్కడ కూడా 200 తగ్గల, ఒక్కడ అదే. కూడా. ఒక్కడు కూడా అదే కదా. ఇంకా బ్యాటింగ్ తో ఇంకేం చెప్తాంలే. అందరు వచ్చి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఇచ్చి వెళ్ళారు ఆడిన వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఉమ్, కొంచెం ఎంతో ఇంకా కొంత ఇషాన్ కిషన్ అభిషేక్ అంటే శర్మ నుంచి. స్టాండ్ అలోన్ గానీ చాలా బా వాడు క్రేజీ. వాడు ప్రాపర్ ప్లేయర్ మా వాడు, అంటే వాడు ఎందుకు డ్రాప్ అయ్యాడు కానీ ఇండియన్ టీం నుంచి జనరల్లీ. మంచి. కానీ చాలా మంచి, వాడికి ఉన్న పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ వాడు. అవును. భయ్యాకి ఏజ్ నాకెందుకో ఉంది ఇంకా. కొంచెం అక్కడ ఇంజురీ పడిపోయాడు, భయం వేసింది ఈ అమ్మాయి ఐపీఎల్ యాక్చువల్లీ ఏమన్నా కొంచెం అదే ఆడేస్తాడని. అనిపించింది నాకు లాస్ట్ లో. అదొక్కటి. ఏమైద్దాం. అదొకటే. కానీ జోఫ్రా ఆర్చర్ ఇంకా ఇంటర్నేషనల్ కూడా రిటైర్ అయిపోతాడేమో. జోఫ్రా ఆర్చర్ అయిపోతే జాతకాలు చెప్పుకుంటాడు వెళ్ళి. అది. జాతకాలు జోఫిగాడు. చెప్పుకోవాలి. జోఫీ మామ. ఉమ్, ఒకటి ఎంతైనా ఫ్యాక్ట్, మళ్ళీ ఏమన్నా అంటే ఏమన్నా ధోని ఫ్యాన్స్ అది ఇది అంటారని అంటారు కానీ, పవర్ ప్లే లో స్పిన్నర్ చేత తెప్పించుకోవడం అంటే ప్రతి ఒక్కరి వల్ల అయ్యే పని కాదు అది. అవును. మహేష్ దీక్షణతో మహేష్ వాడుకోవడం. తీక్షణ. ఉమ్, ఎగ్జాక్ట్లీ. అంతకు ముందు చేసుకున్నప్పుడు ఒక ఇవాళ ఎలా కొట్టారు పాపం అండి. అని ఇవాళ మ్యాచ్ లో అశ్విన్ మావన్ తీసుకొచ్చాం పవర్ ప్లే లో. ఎగ్జాక్ట్లీ ఆ, అశ్విన్ మోహన్ తీసుకొచ్చాం అలా. ఒక వికెట్ తీసుకున్నాం మళ్ళీ విల్ జాక్స్ తీసుకున్నాం నుంచి. అది అలా వాడుకోవటం మామూలుగా అనేది ఉండదు. కొంచెం అది ప్రాపర్ యూసేజ్ ఉంటది జనరల్లీ. జస్ట్ వాడు ఋతురాజ్ జస్ట్ ఒక టాయ్ అంతే వెనకాల నుంచి మనం చెప్పబోతా వద్దా. అవును. అవును. ధోని మామే అంత. ఇవాళ ఇక్కడ మెయిన్ నాకు మెయిన్. తుషార్ దేశపాండే ఒక్కడే కొంచెం మంచి ఎగ్జాక్ట్లీ. స్పెల్ వేసుకున్నట్టు ఎగ్జాక్ట్లీ కనిపించింది. నాకు యాక్చువల్లీ అదే, నాకు వాడు వచ్చినప్పుడు అనిపించింది వీడు వీడు బ్రేక్ త్రూ ఇస్తాడని, కరెక్ట్ గా అలా హెడ్ వికెట్ మంచిగా ఉమ్. బాగా తీక్షణ పడింది బదులు యాక్చువల్లీ వాడు. వీడిది వేరే వేరే కొంచెం ఎందుకు వీళ్ళు టాప్ ఆర్డర్ కొంటే బ్యాటింగ్ లో ఎందుకు పెట్టట్లేదు ముగ్గురు ముగ్గురు ఫార్వర్డ్ బౌలర్స్ ఎందుకు బాబాయ్ అసలు. ఎగ్జాక్ట్లీ. అవును. తీక్షణ, జోఫ్రా ఆర్చర్, ఫజలక్ ఫరూక్ అవును. ఫజలక్ ఫరూక్ ముగ్గురా. అవును. బొక్క. లిటరల్లీ బొక్కలకి అవును కరెక్ట్. ఒక బ్యాటింగ్ బ్యాట్స్మెన్. డెప్త్ కూడా లేదు మావా ఇక్కడే, హిట్ మేర దాకా ఉంది బ్యాటింగ్ డెప్త్ అంతే వీళ్ళకి. అది వనిందు హసరంగా తీసుకుంటే కొంచెం ఆడాయి ఉండేవాడు కదా. ఎగ్జాక్ట్లీ, ఏం వాడు ఆడి బ్యాటింగ్ కూడా ఇంజురీలు వస్తుంది ఉన్నాడేమో కదా. మాకు తెలియదు కానీ. బట్ స్టిల్ మరి ఇలా ఫారెన్ ఎవరు లేరా, ఫారెనర్స్ ఎవరు లేరా అంటే ఫారినర్స్ ఉన్నారనుకుంటా. చూడు జనరల్లీ టీమ్స్ లో చూడు పైన టీమ్స్ సిరీస్ పక్కన టీమ్స్ లో. దేంట్లోనా. రిపోర్ట్ కదా. ఫారినర్స్ ఉన్నారు నాకు తెలిసినంత వరకు అయితే ఉన్నారు పెద్ద. యాక్చువల్లీ నువ్వు అన్నట్టు హసరంగా కడైనా ప్లేయర్ ఇక పనికొచ్చేవాడు ప్లేయర్ బోత్ సబ్స్ లో మనకి. ఉన్నారు. కానీ ప్లేయర్ సబ్స్ లో కూడా వీళ్ళు కువేనా ఆ, మకాకాన్ని పెట్టుకున్నారు. ఆడో బౌలరే ఎందుకు. అదే అదే కదా, బౌలర్స్ ని పెట్టుకోవాలి. ఎవరో వేస్ట్. అంత అంత కరెక్ట్ గా ఒక ద్రావిడ్ కోచింగ్ అనిపిలా ఇవాళ. ఎగ్జాక్ట్లీ అవును కరెక్ట్. అవును. ఉమ్,
కానీ ధ్రువ్ జురెల్ ఇంకా మన సంజు శాంసన్ గానీ మంచి పర్ఫార్మెన్స్, చాలా బాగా ఆడారు. హైలైట్ హైలైట్ నేను సంజు నుంచి ఎక్స్పెక్ట్ చేశా కానీ ధ్రువ్ ధ్రువ్ జురెల్ జురెల్ నుంచి నుంచి అయితే ఎక్స్పెక్ట్ అసలు చేయను, ఎక్స్పెక్ట్ చేయలే. నేను చేయలే, అసలు అస్సలు చేయలే. ఎక్స్పెక్ట్ చేయలే. చాలా ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అది అమ్మ చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్ మంచి ఆడిది. క్వాలిటీ షాట్స్ అన్ని, పర్ఫెక్ట్ మంచి పర్ఫెక్ట్ బ్యాట్ టైమింగ్ పికప్ గానీ అంతా అన్ని చాలా చాలా గ్రేట్ బాగుంది ఉంది. మంచిగా ఆడిది. ఈ శుభం అస్సలు దుబే ఎక్స్పెక్ట్ చేయలేదు గాడు నేను. శివన్ దుబే ప్యాట్ అవును మా వాడు ప్యాట్ కూడా. కమిన్స్ ని కొడుతున్నాడు వచ్చి అవును. సిక్స్లు. వాడు చివర్లో భలే కొట్టాడు. ఇది ఈడు ఎందుకు ఈడు చూడటానికి అంత ఉంటాడు హెట్ మేర్ గాడు. వాడు కొన్ని షాట్స్ కొడుతాడు కరెక్ట్ కూడా కొట్టలేదు మామ అది. ఇంకా లాస్ట్ లో ఏదో కొట్టాడు అంతే వచ్చి కొద్దిసేపు. అవి కూడా వాడు కొంచెం ఏంటంటే కొన్ని టాప్ ఎడ్జ్లు అయ్యి పడినాయి క్యాచ్ల పట్ల, ఏదో ఎగ్జాక్ట్లీ కొట్టాడు ఎగ్జాక్ట్లీ అలా. అంతే. వాడు కూడా కొంచెం ఇది. ఉమ్, కానీ ధ్రువ్ జురెల్కి వాళ్ళకి పెట్టి నేను ఫస్ట్ అనుకున్నా రిటెన్షన్ అప్పుడు 12 crores అంత పెట్టి రిటైన్ చేశారు కదా, 12-14 అవును, పెట్టి. న్యాయం మనోడికి చేస్తున్నాడు. 12-14 ఎక్కువలే, ఇంకా అంత ప్రూవ్ కాలేదులే అని చెప్పి అనుకున్నా. కానీ ఈ ఒక్క ఇన్నింగ్స్ తో న్యాయం చేశాడు అసలు దానికి లిటరల్లీ. ఉమ్, చాలా మంచి స్టాండ్ ఇచ్చాడు సంజుతో. ఎందుకంటే లైన్ పడిపోయినాయి 2 వికెట్స్ అక్కడ. పరాగ్ నితీష్ రాణా వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది, సంజుతో స్టాండ్ ఇవ్వాలి కదా మెయిన్ ఎవడో ఒకడు. అవును. ఎందుకంటే జురెల్ గడ పడిన తర్వాత ఇంకెవడన్నాడు బ్యాటింగ్, మన హిట్ మేర్ గాడు దూబే గాడు. ఏది కానీ 282 అవుట్ టూ ఆఫ్ ద ఎయిటీ బ్లూ, సెవెన్ అవుట్ ఆఫ్ ద బ్లూ సిమర్జిత్ సింగ్ ఆడు వికెట్లు, ఆ 2 వికెట్లు తీయడం టాప్ ఆర్డర్ లో. ఎగ్జాక్ట్లీ అవును ఆ, అవును అసలు ఎక్స్పెక్ట్ చేయాల నేను, షమీకైనా పడతాయి అనుకున్నా కానీ సిమర్జిత్ తీసాడు వచ్చి మంచి. అవును ఇక ఆ పిక్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఎస్ఆర్హెచ్ నుంచి ఇవాళ. అవును. నేను ఎక్స్పెక్ట్ చేసి సిమర్జిత్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆ, నేను ఉనాద్ కథనే అనుకున్నా లిటరల్లీ. ఉనాద్ కథ ఉంటాడులే టీంలో అని చెప్పి ఉమ్. అనుకున్నా. కొట్టించుకున్నాడు, తర్వాత కొట్టించుకున్నాడులే మనోడు, ఇచ్చాడు అవును. బాగా. ధ్రువ్ తర్వాత జురేల్ గాడు కొట్టించుకున్నాడు కానీ. బాగా గట్టిగా అవును ఇచ్చాడు కానీ. అవును అవును కానీ క్విక్ వికెట్స్, ఆ 2 వికెట్లే వీళ్ళకి కాజ్ అయ్యింది మ్యాచ్. ఒకవేళ యశస్వి అవును. జైస్వాల్, రియాన్ పరాగ్ లో ఒక్కడున్నా మేబీ ఒక్కడున్న ఏమన్నా స్టాండ్ వచ్చింది. అవును టూ ఎగ్జాక్ట్లీ. సిక్స్టీ దాకైనా వచ్చేది నా ఒపీనియన్, 270 మేబీ. కరెక్ట్ అవును అవును అవును. అది. వాళ్ళు ఇదే వాళ్ళ చూసే అదే మ్యాచ్ చూస్తున్నప్పుడు హర్ష బోగ్లేనే వాడు అన్నాడు కాబట్టి ఇట్లా మీరు నెక్స్ట్ టీమ్స్ కి వచ్చే ఒక మెసేజ్ ఏంటంటే హైదరాబాద్ లో ఉమ్, మర్యాదగా మీరు టాస్ గెలిచినప్పుడు ఆ ఉమ్, హైదరాబాద్కి ఇవ్వకండి ఫస్ట్ ఉమ్, బ్యాటింగ్ ఉమ్. అన్నట్టు చెప్పాడు. లేకపోతే హైదరాబాద్ పిచ్ మీద టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం ఏంటి, అంతే మళ్ళీ ఆ ఎవ్వరం బౌలింగ్ రాస్తాం. నప్పేసుకొని. ఉమ్. ఈడబ్బా నిన్న ఈడబ్బా. అదే ఆ మనోడు వదిలి అనన్య పాండే అనడం తప్ప ఏముండదు అక్కడ. రియాన్ పరాగ్. అది. ఏం అంటే ఎందుకు ఇచ్చారు అనుకుంటా కెప్టెన్సీ మనోడికి. సంజు లైట్ తీసుకొని ఇంపాక్ట్ లో ఆడుతూ సంజు. ఉమ్, సంజు ఫింగర్ ఇంజురీ, బట్ నాకు రియాన్ పరాగ్ కంటే యశస్వి అచ్చా. జైస్వాల్ కైనా వెళ్ళాలని అనిపించింది కొంచెం. కొంచెం యా వెళ్ళుంటే యా బాగుండేది. అది కూడా ఉండేది కొంచెం. సో ఇంకా అది మరి కొంచెం అవుట్ ఆఫ్ ది బెటర్ బ్లూ అయ్యేది. ఉంటుందో కానీ అవసరమైతే హిట్ మేర్ అనే చేసేవాడు ఫ్రాంక్లీ ఉమ్, స్పీకింగ్. ఈ మరి ఎందుకు ఇచ్చారో పరాగ్ గడికి, అంటే అస్సాం ఇది ఉందని చెప్పి కొంచెం అవును. వాడికి ఆ ఎక్స్పీరియన్స్ ఉందని మరి దానికి ఇచ్చారు మరి. ఎక్స్పెక్టెడ్ చేయలేదు అసలు వాడి జురుజులు అయితే. ఇవాళ నాకు ఈ మెయిన్ ఇషాన్ కిషన్ ఓకే మంచి పొటెన్షియల్ ఉన్నాడు వాడు ఆడతారు అనుకున్నా కానీ నాకు ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ధ్రువ్. వాడు నాకు అవును. అన్ఎక్స్పెక్టెడ్ నాకు ఈ మ్యాచ్ లో. ఈ అవును. మ్యాచ్ లో చాలా పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ నాకు అది నాకు మాత్రం. ఉమ్. వీళ్ళు ఏందో సరదా కొడుతున్నారు, పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు కొడుతున్నారు 260+, 250+. ఆరెంజ్ ఆర్మీ. ఎక్స్పెక్టెడ్ టీమే అది, అనుకున్న టీమే అవును అవును పర్ఫార్మెన్స్. ఎక్స్పెక్టెడ్ టీమే. ఇంకా ఇక ఈ 2 మ్యాచ్లు కొంచెం రన్నులు వరద వెళ్ళింది కానీ ఇది కొంచెం ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ టైప్ లో వచ్చింది. ఆ, మన అవును యాక్చువల్లీ అవును ముంబై సిఎస్కే అవును అవును. థర్డ్ ఎల్ మ్యాచ్ క్లాసిక్ వీకెండ్ లో. అంటారు కానీ మనకి. యా, బాగుంది యాక్చువల్లీ ఈ ఆల్మోస్ట్ మ్యాచ్ కొంచెం నెక్ టు నెక్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నెక్ టు నెక్. నాకు దీంట్లో ఒక సర్ప్రైజ్ పిక్ ఏంటంటే జనరల్లీ మన వాళ్ళు పతిరాన బదులు కొంచెం యాలిస్తో వెళ్ళారు, నేతన్ యాలిస్తో. మేబీ అంటే పతిరానా ప్రెసెంట్ కన్సిడర్ ఫిట్నెస్ ఫామ్ అని కన్సర్న్ చెప్పి కూడా ఫిట్నెస్ ఒకటి. ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేతన్ యాలిస్ మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మా ఆప్షన్ అయిపోయిన తర్వాత బీబీఎల్ జరిగింది కదా మన 2024లో 25 స్టార్టింగ్ లోనే బీబీఎల్. అవును. అవును. దాంట్లో వాడు లిటర్ ఒక ఓవర్ చూశాను ఒక మ్యాచ్, మరి సిడ్నీ సిక్సర్స్ దీంతోనో 4 ఓవర్స్. కన్సిస్టెంట్ 150, 140 వేస్తాడు కదా ఆ ఆ స్పెల్. వాడు 4 ఓవర్స్ 3 వికెట్స్ 7 రన్స్ అంత ఇచ్చాడు. అంతే. ఎక్సలెంట్ అది. ఆ మ్యాచ్ అయితే లిటరలీ ఆ స్పెల్ చూసి నాకు మైండ్ దొబ్బింది లిటరలీ. మా బాగానే ఉమ్, పట్టాడు ఫ్లెమింగ్ అని చెప్పి. కానీ ఇవాళ అదొకటే అన్ఎక్స్పెక్టెడ్ నాకు పతిరాన బదులు. కాకపోతే పర్లేదు మంచి. పర్లేదు అంటే ఓకే, అంటే ఫాస్ట్ బౌలర్ కి నాట్ ఏ బ్యాడ్ బౌలింగ్ అని చెప్పాలి, అంటే ఎగ్జాక్ట్లీ పర్లేదు ఫస్ట్ మ్యాచ్ కదా. అవును. 38 ఫస్ట్ రన్స్ మ్యాచ్ ఫైన్. అవును ఎగ్జాక్ట్లీ అవును అవును. మన ఖలీల్ అహ్మద్ మాత్రం అసలు స్పెల్, ఫస్ట్ స్పెల్ మామూలుగా ఇలా. సూపర్ సూపర్ అది ఖలీల్ అహ్మద్ సూపర్ అసలు. అండర్ ధోని అంటే ఇంకా మళ్ళీ అవును ఎవ్వరం.
మంచిగా స్వింగ్ అనేది మంచిగా దొరికింది మనోడికి. మనోడు అదే చెప్తున్నాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత బోగ్లేతో ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ లో బోగ్లే అడిగితే ఇట్లా ఏంటి ఎలా ఉంది అది ఇది అని 3 ఓవర్స్ నీలాంటి అంటే బౌలర్ కి పవర్ ప్లేలో మరి ఎలా ఫీల్ అయ్యేది ఇది అంటే నా స్ట్రెంతే స్వింగ్, నేను దాని మీద వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా, వర్కౌట్ చేశాను కూడా, నాకు అది ఇచ్చారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇది అని చెప్పి అన్నాడు. బాగా తీశాడు మనోడి దగ్గర 3 ఓవర్స్ ఇచ్చారు, మెయిన్ గుడ్ థింగ్ అంటే 3 ఓవర్స్ ఇచ్చారు మొత్తం పవర్ ప్లేలో, అది పర్ఫెక్ట్ అయితే అండ్ చాలా బాగా చేశాడు. అవుట్ స్టాండింగ్ అంటే మన నూర్ యా, అహ్మద్. ఆ నూర్ రోజు అహ్మద్. ఫ్లెమింగ్ బాబాయ్ అన్నప్పుడే ఏదో అనుకున్నా, ఏదో ఉందని. ఇదే అది. 10 కోట్లు. అది ఎక్కడ 5 ఎక్కడ 10. 10 అది అది మరి పెంచేస్తాడు. మామూలు ఇంపాక్ట్ ఇవ్వాల. అసలు చాలా మంచిది. ఉమ్, సిఎస్కే చెపోక్లు ఆడుతుంటే నూర్ అహ్మద్ ఫిక్స్ అన్నట్టు చేస్తాడు ఇంకా. అంతే. చెపాక్ కొన్ని గుజరాత్ పిచ్ల్లో కూడా స్పిన్ ఉంటది. ఆ ఉంటది ఆ ఉంటది ఉంటది పిచ్ల్లో అవును. కూడా పెట్టుకుంటే అవును పెట్టుకోవచ్చు. అవును. అండ్ నువ్వు నూర్ అహ్మద్ బౌలింగ్ లో మన యంగ్స్టర్ అది ఒక అది స్టంపింగ్ చేశాడు చూసావా అసలు అసలు. జస్ట్ చాలా యంగ్స్టర్, అన్క్యాప్డ్ ప్లేయర్, అసలు ఎక్సలెంట్ స్టంపింగ్ చేశాడు అసలు అది. మామూలు స్టంపింగ్ యంగ్స్టర్ అసలు. మామూలు స్టంపింగ్ కాదు అసలు అది. ఉమ్, అమ్మా ఏం స్టంపింగ్ భయ్యా అనుకున్నా లిటరలీ. షాక్, ఆ స్టంపింగ్ జరుగుతుందంటే ఒక షాక్. ఎవరి ఏంది ఇది, యంగ్స్టర్ స్ట్రాబెరీ అసలు ఫార్మర్ ఇంకా బాగానే ఇంకేం చేస్తున్నాడు. తగ్గలా లోపల. అస్సలు అలాగే తగ్గట్లా. ఉంది ఒరిజినల్. అదే కదా. మామూలుగా కాదు. అసలు మామూలు లేదు అసలు. అందరు అశ్విన్ కూడా పర్లేదు, అశ్విన్ కి చాలా ఎర్లీగా కంప్లీట్ చేశాడు ధోని వాళ్ళ స్పెల్. అవును బట్ అవును. ఓకే, మంచి స్పెల్ వేసుకున్నాడు. అండ్ అశ్విన్ నో జడేజాని ప్రాబ్లం. ఆపేసుకున్నాడు కొంచెం తర్వాత. అవును అవును. బేసికలీ నేను ఒక హిందీ కామెంటరీలో ముందాక చెప్తుంటే విన్నా. ఈసారి కొత్తగా వస్తుంది సిఎస్కే. సిఎస్కే యూజువల్లీ 10 ఓవర్స్ లోపల 6 బౌలర్స్ అసలు యూజ్ చేయరు. అవునవును సిఎస్కే 6 బౌలర్స్ ని యూజ్ చేశారు ఇవాళ 10 ఓవర్స్ లోపల. ఇది చాలా అవును. కొత్త అవును స్ట్రాటజీ సిఎస్కే నుంచి అని చెప్పారు. అవును అంటే ఉన్న అవును వాళ్ళందరినీ అవును యూజ్ చేశాడు అంట ధోని అవును అవును. అదే అదే సిక్స్ అదే అదే. బౌలర్స్ అవును. నేను యాక్చువల్లీ కరణ్ గడికి ఇంకే ఇస్తారేమో అనుకున్నా, కరణ్ గడికి ఇవ్వాల మంచిగా దీంట్లో. మేబీ ఒక ఓవర్ వస్తుందేమో వాడికి కొంచెం డెత్ లో, ఖలీల్ నెక్స్ట్ మ్యాచ్. బదులు కరణ్కి ఇస్తారేమో అనుకున్నాను నేను. అది ఖలీల్ వేసుకున్నాడు కదా, మంచిగా వేసుకున్నాడు కదా అబ్బాయి. అందుకు అవును అంటే యూజువల్ డెత్ లో కొంచెం కరణ్ గడికి ఇది ఉంటది కదా మనకి, ఆ ట్వంటీ కట్టర్లు ట్వంటీ వేస్తాడు సీజన్ లో కూడా వీడియో కొంచెం. వేసాడు మనకి కొంచెం. ఆ, సో కానీ కరణ్ గాని తీసేసి వేరే ఫారినర్ ఎవరైనా పెట్టుకుంటే బెటర్ నా ఒపీనియన్. ఆడ అవసరం లేదు. మోస్ట్లీ అదే చేస్తారు. అదే చేస్తారు. కానీ ఒకవేళ ఋతు అవే పిచ్చెస్ అయితే వాడిని పెట్టుకుంటారు, మా అవే పిచ్చెస్ అయితే వాడిని పెట్టుకొని హోమ్ పిచ్చెస్ కి వాడిని తీసేసి మేబీ పత్రిరాని ఎవరినో ఒకరు పెడతారు. ఇంకా హైదరాబాద్ అవే లాంటి పిచ్చెస్ పిచ్చుల్లో ఆడుకుంటే శామ్ కరణ్ పెట్టుకోవచ్చు, బ్యాటింగ్ వస్తుంది కాబట్టి. అట్లాంటి పెట్టుకోవచ్చు, అంతే అంతే అంతే. ఉమ్, అలా చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఎక్స్ట్రా స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కాబట్టి రచిన్ రవీంద్ర కూడా ఉన్నాడు మనకి. అవును వాడిన అకేషనల్ ఒక 1 or 2 ఓవర్స్ ఇస్తాడు, ప్రాబ్లం లేదు. టీ అవును. ట్వంటీ కాబట్టి 1 1 2 ఓవర్స్ కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ ఒక ఫిఫ్త్ బౌలర్ సిక్స్త్ బౌలర్ దగ్గర నుంచి కావాలనుకుంటే ఉమ్. మన అలా భయ్య మన ఇది. భయ్య చేతిలో ఉందంటే కావాలంటే అవసరం అయితే 20 ఓవర్స్ స్పిన్ వేయించినా వేయిస్తాడు. అదే కదా ఎగ్జాక్ట్లీ. అంతే. అంతే. కానీ మన కెప్టెన్ ఏంటి నెక్స్ట్, విరాట్ కోహ్లీ ప్లేస్ ఏమైనా ట్రై విరాట్ కోహ్లీ చేస్తున్నాడా? పొజిషన్ అదే, నేను అదే అనుకున్నా. వెనకాల నుంచి అన్న సోర్స్ చెప్పాడేంటి, నీకు ఓపెనింగ్ లో లేదు, ఈ విరాట్ కోహ్లీ ప్లేస్ ట్రై చేసుకో, నువ్వు వన్ డౌన్ వెళ్ళని చెప్పాడంటావా ఏంటి? అదే కదా అలానే ఉంది మరి. వచ్చి కూడా కాకపోతే చూడు ఆటం చూడు అసలు, ఏ వెరీ దీంట్లో క్విక్. ఆడాడు. వెరీ క్విక్, అసలు చాలా రుతురాజ్ క్విక్ నుంచి అసలు. నేను ఇలాంటి ఇన్నింగ్స్ చూడలే అసలు, మామూలుగా లేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ప్రతి షాట్ క్లాసీ షాట్ మా, అవును ప్రతి షాట్ క్లాసీ షాట్, వెరీ క్విక్, ఎక్సలెంట్, చాలా మంచి నాక్ లిటరల్లీ అవును. అయితే. శాంట్నర్ ని వచ్చి నాకు ఇన్సైడ్ అవుట్ 6 కొడుతున్నాడు. భయ్య ఎగ్జాక్ట్లీ అసలు అదే తగ్గనంటున్నాడు. కదా. అదే కదా శాంట్నర్ వచ్చి కొడుతున్నాడు మంచి ఇది. ఓ పక్క ఉమ్, రచిన్ రవీంద్ర స్టాండ్ తీసుకుని మంచిగా. గ్రిట్ తో ఆడాడు బాగా, ఓకే. లాస్ట్ దాకా ఉన్నాడు. మంచి ఎగ్జాక్ట్లీ. ఋతురాజ్ అయితే మంచి, అసలు చాలా గుడ్ పికప్ ఇచ్చాడు టీంకి అలా. ఉమ్, లేకపోతే ఎందుకు వాడు కూడా మళ్ళీ ఋతురాజ్ కూడా మెల్లగా ఆడుంటే ఇంకా అది ఇంకా వెళ్ళేది కొంచెం స్లోగా, ఉమ్. కాస్త కొన్ని ఓవర్స్ అలా స్లో వెళ్ళిపోయేది అలాగా. రచిన్ రవీంద్రకి అదే కరెక్ట్ లే బాబాయ్, బికాస్ రచిన్ రవీంద్ర లాస్ట్ సీజన్స్ ఫాస్ట్ గా ఆడడానికి ట్రై చేసి క్విక్ ఎగ్జాక్ట్లీ గా వికెట్స్ ఎగ్జాక్ట్లీ ఇచ్చుకున్నాడు. ఎగ్జాక్ట్లీ ఉమ్, కరెక్ట్. నాకు ఈ అప్పుడు ఆ ట్వంటీ ఢిల్లీ మ్యాచ్ లో ఓవర్స్ కూడా బాగా గుర్తు. లిటరల్లీ 8 బాల్స్ బీటాడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్ మావా, స్టార్టింగ్ ఓపెనింగ్ స్పెల్ లాస్ట్ ఇయర్ ఢిల్లీ మ్యాచ్ తో. 8 బాల్స్ బీటే నైన్త్ బాల్ వికెట్ ఇచ్చాడు, కొట్టిన స్కోర్ మాత్రం ఒకటో రెండో. అంతే. కొంచెం అప్పుడేంటి అన్ని షాట్స్ హిట్టింగ్ వెళ్దామని చూసి కొంచెం ఊపేసి ఊపేసి బాగా అవును అట్లా ఎడ్జ్ అది కూడా కీపర్ క్యాచ్ ఎడ్జ్ పంతు పట్టుకున్నాడు. కొంచెం రజీంద్ర రాజురా కొంచెం ఇది ఇదే బెటర్, కరెక్ట్ ఈ ఉన్నాడు. ఇన్నింగ్స్ బెటర్. అవును ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. ఎందుకంటే మెల్లగా చూసుకుని ఇంకా బిల్డ్ ఆడుకుంటున్నాడు. చేసుకుంటే. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనకి బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది కదా చాలా ఇప్పుడు. ఎందుకు అవును. ఇప్పుడు ఇవాళ జరిగింది కాకుండా ఇంకా అశ్విన్ కూడా ఉన్నాడు తర్వాత బ్యాటింగ్ డెప్త్ మనకు కావాల్సి వస్తే. అవును. సో వీళ్ళకి కూడా బ్యాటింగ్ లో దీపక్ చహర్ మంచి లాస్ట్ లో
సిఎస్కే అస్సలు మీద. దీపక్, నేను అదే చూసేవాళ్ళ. దీపక్ చార్ వచ్చినప్పుడు ధోని నవ్వుతున్నాడు వెనకాల కీపింగ్ చేస్తున్నప్పుడు. ఏ చోటే క్యా బ్యాటింగ్ కరేగా, వెళ్ళిపోయి ఇంకా అవసరం ఆయనకు. అదొకటి. ఇంకోటి చూసావా, మన జడేజా బాల్ వెళ్ళినప్పుడు జడేజా బాల్ పట్టుకొని వెనక తోసి "నువ్వు వెళ్తావా వేస్తా అన్నట్టు నుంచున్నాడు అక్కడ బౌండరీ దగ్గర లాంగ్ ఉమ్, ఆన్ లో. మంచి ర్యాపో జరిగింది. దీపక్ చార్ చాలా మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చాడు బ్యాట్ తో. ఉమ్. అంటే ఇంకొకటి ట్వంటీ ఏంటంటే ఎయిట్ మైనస్, ఆ దీపక్ చార్ మంచి బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. 15 ఎయిట్ బాల్స్. 15 బాల్స్ 28 అవును. మా టైలెండర్ నుంచి అది చాలే ముంబై అంతే, ఇండియన్స్ చాలా స్పెషల్. ఎక్కువ చైలర్ నుంచేది అంతే. కానీ సత్యనారాయణ రాజు మనోడే ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తాడు అనుకున్నా కానీ, ఏపీ బౌలర్, అవును ఒక ఛాన్స్ అవును వచ్చింది, ముంబై వాళ్ళు అవును ఇచ్చారు. నేను స్టాట్స్ అవునవును. చూసా మార్నింగ్, మనోడు 70-20 ఆడాడు అంతే ఓవరాల్ గా. ఆహా. అయినా ఆయన ఎలా తీసుకున్నారో ఏమో తెలియదు మరి. తీసుకున్నారు అయినా వీళ్ళు కానీ. స్కౌటింగ్ ఎంతైనా మాట్లాడుకోవాలి మామ. ముంబై ఎక్సలెంట్ చాలా మంచి ముంబైది. స్కౌటింగ్ చేస్తుంది, చాలా మంచి స్కౌటింగ్ చేస్తుంది ముంబై అసలు. భలే విఘ్నేష్ పడతారు అసలు. పుతూర్, మన వాడు ఇందాక. వాడు మా ఇంపాక్ట్. నేను కరణ్ శర్మ పేరు చూసి అసలు వేరే వాళ్ళ పేర్లు కూడా చూడకుండా కరణ్ శర్మ ఓకే, కరణ్ శర్మ వచ్చేస్తాడులే అనుకున్నా. తీరా చూస్తే విఘ్నేష్ పుత్తూర్ అన్నాడు. ఏ ఏంటి విఘ్నేష్ పుత్తూర్? ఆడు కూడా మనోడే, కాకినాడ అంట. విఘ్నేష్ పుతూరా? కాకినాడ. విఘ్నేష్ పుతూర్ కానీ కేరళకి ఆడతాడంట. కేరళ కడతాడంట, కాకపోతే కాకినాడ ఇదంట, బాయ్ అంట. ఆ, ఇందాక అంటున్నాడు మన సాకేత్, ఆ, ఉమ్, ఆ, కేరళకి ఆడతాడు వాడిని. అక్కడ కేరళ డొమెస్టిక్ టోర్నమెంట్స్ లోనే వాడు ట్రస్ట్ చేయకపోతే వాడిని ఎవరు తీసుకోలేదంట. కానీ ఆ, ముంబై వాళ్ళు తీసుకొచ్చి మరి ఈయన ఏం చేశారో తెలియదు కానీ మనోడు అదే నూర్ కదా. అహ్మద్ లా స్పిన్ తిప్పుతున్నాడు అంటున్నాడు. ఆ, లిటరలీ నూర్ అహ్మద్ టైపే బౌలింగ్ మనోడిది. సేమ్ అవును ఆల్మోస్ట్. అవును లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్, అవును అవును లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ అన్ఆర్థడాక్స్ చాలా అవును వేస్తున్నాడు అవును బాబాయ్. అవును. ఉమ్. నేను నమ్మం ఇవాళ తిరిగట్టు అదే కూడా వచ్చి కొంచెం, బాగా వేసుకున్నాడు. 3 overs 12 runs మంచి ఆఫ్ స్పిన్ ఇవాళ వేసుకున్నాడు అదే వచ్చి. చేశాడు మా. ఫస్ట్ పేస్ వాడి, ఇంకా దాని తర్వాత కొంచెం బాల్ ఓకే, కొంచెం స్పిన్ ఉంది కదా పిచ్ లో అని చెప్పి ఇంకా వెంటనే అందరం తెచ్చాడు. నమ్మని తీరిని తెచ్చాడు. విల్ జాక్స్ గడ్ కూడా వేసాడు కదా 3 overs. అవును. విల్ నాకు జాక్స్ అంతే అంతా. పెద్ద టేక్ అవేస్ ఏం లేవు ఈ గేమ్ నుంచి. ఈక్వల్ గా జరిగింది ఇదంతా. ఒక అవును వాళ్ళు అవును. ఆడారు, మనం ఆడాం. మేబీ కరెక్ట్ అవును ఇంకొంచెం ఎక్కువ ఇంటెంట్ తో ఇద్దరు ఆడితే ఇంకా ఎక్సైటింగ్ ఉండేది కానీ మ్యాచ్. ఒక ఎక్స్టెంట్ వరకు అవును బాగుంది మ్యాచ్. ఈ అవును మూడు అవును. మ్యాచ్ల్లో నాకు నచ్చిన మ్యాచ్ అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఐ మీన్. ఆర్ఆర్ అదే ఆ అదే ఒక్క అదే. ఇన్నింగ్స్ చాలు, ఇంకా అవును వేరేది ఏం అవసరం లేదు. ఇషాన్ కిషన్ అవును అదొక చిన్న, మనోడు ఇండియా నుంచి వెళ్ళిపోయాడు పాపం, 100 అవును. కొట్టుకున్నాడని ఒక చిన్న హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇషాన్ కిషన్ ఫస్ట్. ఇన్నింగ్స్ అయితే చాలా, నాకు చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అంతే. యాక్చువల్లీ. ఏంటంటే నాకు ఇప్పుడు ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్ గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ట్రావిస్ హెడ్, అవును. అభిషేక్ శర్మ ఓపెనింగ్ పై నుంచి ఓకే, వీడు వస్తాడు, వీడు గుద్దు బాదులు పోతాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును. కాకపోతే ఇషాన్ కిషన్ దగ్గర నుంచి జనరల్లీ వాడు ఒక ప్రాపర్ క్లాస్ బ్యాట్స్మెన్. మంచి షాట్స్ ఉంటాయి, మంచి షార్ట్ సెలెక్షన్ ఉంటుంది, మంచి టైమింగ్ ఉంటుంది. వాడి దగ్గర నుంచి మనం ఒక మంచి నాక్ అనేది నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అరే లాస్ట్ లో తక్కువ బాల్స్ ఉన్నాయి, తక్కువ ఓవర్స్ ఉన్నాయి, క్లసీన్ వచ్చాడు. మరి ఉమ్. ఇప్పుడు మళ్ళీ క్లసిన్ మా కొట్టేస్తాడేమో కాదు, కొంచెం ఇషాన్ కిషన్ 79 మీద ఉన్నాడు మా. 21 runs కొంచెం స్ట్రైక్ మనోడికి ఎక్కువ లేదు, మళ్ళీ 2 overs ఉన్నాయి. మనోడికి స్ట్రైక్ రావాలి, 100 చేసుకోవాలని అనుకుంటున్నా అలా వచ్చింది స్ట్రైక్ అలాగా. కానీ చాలా క్లోజ్ లో కొట్టాడు సిక్స్ లాస్ట్ వి. అవును కానీ అవును కంప్లీట్ అవును. చేసుకున్నాడు 100. కంప్లీట్ చేసాడు అవును జస్ట్ ఫజల్ అక్బర్ కి ఒక దగ్గర క్యాచ్ వచ్చేది, అది మిస్ అవును అయింది. అవును అట్లా. అవును కానీ చాలా హ్యాపీ అనిపించింది మనోడు 100 కొట్టంగానే. అవును అమ్మాయిడు అవును. మళ్ళీ ఇండియన్ టీమ్ మనోడు టార్గెట్ చేశాడు చాలా అనుకున్నా. చాలా మంచి ఇది ఉంది, బాగుంది యాక్చువల్లీ. ఇండియన్ టీమ్ కి మంచి స్కోప్ ఉంది, ఏజ్ కూడా ఉంది వాడికి. వాడు యాక్చువల్ వాడు ఎందుకు డ్రాప్ అయ్యాడో కూడా తెలియదు లిటరలీ. తీసుకోవచ్చు T20లో. ఊపర్ సంజు సే మన మామకి గంభీర్ బాబాయ్ పాలిటిక్స్ చాలా ఉంటాయి, అది మనకు అర్థం కావట్లేదు కానీ మరి అది అయ్యో ఇంకా బా. అది ఇంకా అవును. ఆ, మనకి ఏం చేస్తామని నెక్స్ట్ యాక్చువల్లీ సంజుకి మనకి ఇంకా నడితే T20కి కొంచెం పంతమా పొటెన్షియల్ ఉంది. కాకపోతే వీడిది ఏంటంటే కొంచెం ఇషాన్ కిషన్ ఫ్లోటర్ మా. ఓపెనింగ్ అవును. ఆడతాడు, వన్ డౌన్ ఆడతాడు, మిడిల్ ఓవర్ ఆడతాడు, ఎక్కడైనా మంచి ఫ్లోటర్ అవును. వాడు మా కేఎల్ రాహుల్ లాగా. సో ఉమ్. వాడికి పొటెన్షియల్ ఉంది, ఒక ఇంకా వికెట్ కీపింగ్ తీసుకోవాలి. ఆప్షన్ కూడా ఇస్తాడు కావాలంటే. ఎగ్జాక్ట్లీ అట్లా. సో బెస్ట్ పంత్ ఏం మరి ఓడిఐ ఏం సెటప్ చేస్తారు. కి ఓకే ఓడిఐ గానీ, టెస్ట్ కి పర్ఫెక్ట్ అంతే పంత్. మనకు T20 పంత్ ఏమంత లేదు. ప్రెసెంట్ పంత్. ఫార్మ్ T20 అయితే నన్ను అడిగితే అవును. లేదు. సంజు ఇషాన్ కిషన్ బ్యాకప్ చేసుకోవడం అంతే ఇంకా. అంతే. వీళ్ళిద్దరికి మరి ఏం చేస్తారు ఇంకా తర్వాత. అవును. మరి నీకు రేపు చూడాలి ఈ త్రీ పంత్ మామూలు ఏం మ్యాచెస్ లో చేస్తారు. ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ ప్లేయర్ ఏంటి నీ పరంగా? ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్లేయర్ అంటే రెండునే నాకు, సేమ్ మ్యాచ్ నుంచి. ఆ, ఉమ్. ఒకటైతే ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్. ధ్రువ్ జురెల్ ఓకే. నాకు ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వచ్చి ఆడతాడు అనుకున్నా కానీ 35 balls 70 నాకైతే ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఉమ్. కన్సిస్టెంట్ అంటే లాస్ట్ సీజన్ కన్సిస్టెన్సీ లేదంత.
ఆ, ఇప్పుడు ఓకే, తీసుకున్న రిటర్న్ చేసుకున్నాను అంత 14 కోట్లు పెట్టి, ఎందుకు ఆప్షన్కి వెళ్తే ఇంకా తక్కువ దొరికేవాడుగా అనుకున్నా. కాకపోతే ఈ మ్యాచ్ తో నాకు బాగా ఇదైపోయింది. ప్రూవ్ నాకు చేసుకున్నాడు. ఆ ధ్రువ్ జురెల్ బాగా నచ్చింది. ఇషాన్ కిషన్ ఆబ్వియస్లీ అది ఫేవరెట్, కానీ ధ్రువ్ జురెల్ నాకు చాలా సర్ప్రైజ్ నాకు అనిపించింది. నాకైతే ఇషాన్ కిషన్, నూర్ అహ్మద్. ఆ, నూర్ అహ్మద్ ఇంకా అది వేరే. అలా మనోడు మన సిఎస్కే కెప్టెన్ సాబ్ ఇంకా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 ఓవర్ అది వచ్చి ఇంకా అది అది వేరే అది. మన కెప్టెన్ మరి సాబ్ ఎప్పుడు ఉండే పర్ఫార్మెన్సేగా. అంతే ఎవ్రీ టైం మన వాళ్ళు ఆరెంజ్ క్యాప్ వచ్చినా మన వాళ్ళు సెలెక్ట్ చేయరు అంతే ఇండియా టీమ్ కి. అంతే అంతే. అంతే. ఇంకా చూసుకుంటే ఇంకా రేపు మనకి ఫోర్త్ మ్యాచ్ మన ఢిల్లీ, లక్నో. లక్నో విశాఖపట్నంలో మనకి. ఉమ్, ఢిల్లీ హోమ్ గ్రౌండ్ ఢిల్లీది కదా, చేసుకున్నారు ఢిల్లీ విశాఖపట్నం. హోమ్ గ్రౌండ్ అదే. ఆ, ఢిల్లీ హోమ్ గ్రౌండ్. ఉమ్, అది కూడా కొంచెం ఏమైద్దో మరి. హైవేనే టైపే కొంచెం కొంచెం అంతే విశాఖపట్నం కూడా. హైవే టైప్ కొంచెం, అవును. మేబీ స్లోగా స్పిన్నర్స్ కి ఎక్కువ వర్క్ అవుద్ది కానీ పేసర్స్ వేస్తే మాత్రం ఏమి ఉండదు అక్కడ. అవును ఏ అవును వేరియేషన్స్ మెయిన్లీ పిచ్ మీద. అవును, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఉమ్, కాదు ప్రాబ్లం అదే, ఈ ఇద్దరి దగ్గర ఎక్కువ స్పిన్నర్స్ ఆప్షన్ అనేది లేరు నా ప్రకారం. ఉమ్, ఢిల్లీకి ఏమో మెల్లి బాపు, ఉమ్. ఢిల్లీకి. ఎల్ఎస్జికి మన బిష్నాయ్ గడ్. అవును, బిష్ణోయ్ గాడు కూడా లెగ్ స్పిన్ లో ఫాస్ట్ బౌలర్ రాడు. అది అట్లా. ఆ వృష్టితో అడిగంట. విసురుతాడు. మామూలుగా ఉండదు అవి వాడి. వృష్టితో. నెక్స్ట్ నీ కొంచెం ప్రాబబుల్ గా లేట్ ఆప్షన్ ఏమన్నా వస్తే. కొత్త పిక్స్ ఏమన్నా అనుకుంటున్నా ఢిల్లీ నుంచి కానీ లక్నో నుంచి కానీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయని పిక్స్ కొత్త నువ్వు టీమ్ లో పిక్స్ అంటే ఉంటారని. ఎక్స్పెక్ట్ చేయందంటే అనిపించలేదు ప్రస్తుతానికి ఏమి నాకు. ఢిల్లీ అయితే ఎక్స్పెక్టెడ్ ఏమో, నార్మల్గా పెద్ద ఇదేం లేదు. ఏదన్నా వస్తే కాస్త దీంట్లోనే మన ఎల్ఎస్జిలోనే కాస్త ఇంకా బౌలింగ్ ఆప్షన్ ఇది కదా, కొంచెం హంగ్రేకర్ ఏమన్నా కొంచెం రేపు ట్రై చేస్తారేమో అనిపిస్తుంది, రాజవర్ధన్ హంగ్రేకర్. అంతే అంటావా? అనుకుంటాను, మేబీ, నాట్ షూర్, బట్ కొంచెం ఏదన్నా వస్తే రావచ్చు అన్నట్టు. ఎలాగో చూడొచ్చు. లార్డ్ ఉన్నాడు ఆకాష్ దీప్ కి, మరి ఎన్సీఏ క్లియరెన్స్ వచ్చిందో లేదో తెలియదు. అవేష్ ఖాన్ కూడా వచ్చినట్టుంది, లార్డ్ అవేష్ ఖాన్ వీళ్ళిద్దరే ఉన్నారు కదా, సో ఏదన్నా కాస్త కొంచెం. ఎందుకంటే మార్ష్ కి బౌలింగ్ కి రాలేదు క్లియరెన్స్, ఓన్లీ బ్యాటింగ్ కి. అవును. సో నా ప్రకారం ఏదన్నా రాజవర్ధన్ అగ్రేకర్ని ట్రై చేస్తారేమో బౌలింగ్ కి అనుకుంటున్నా మరి. నేను రేపు మిచెల్ మార్ష్ కి ఒక 2 మ్యాచ్లు రెస్ట్ ఇస్తారు అనుకుంటున్నా మరి. అంతే అంటావా? అనుకుంటున్నా అంటే ఇండియన్ ప్రాడిజీని ఎవరినైనా ఓపెనింగ్ ఆడిపిస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే అర్షిన్ కుల్కర్ని నాకు అనిపిస్తుంది అంటే అవును, యూజువలీ హర్షిన్ కుల్కర్ని, అవును అవునవును. కింద ఎవరినైనా ఫారినర్ ని బౌలింగ్ కి యాడ్ చేసుకుంటారేమో మరి. షమార్ అంటే జోసెఫ్ లాంటి మేబీ ఎగ్జాంపుల్. షమార్ జోసెఫ్ అవ్వచ్చు. ఉమ్, అవును, చేయొచ్చు, అదేనా చేయొచ్చు. ఉమ్. మరి ఈయన లేదంటే నాంగర్ బాబు ఏం చేస్తాడు? మిచెల్ మార్ష్ ని వీళ్ళు మొత్తం ఇండియన్ స్క్వాడ్ పెట్టేసుకొని మిడిల్ ఆర్డర్ దాకా మిచెల్ మార్ష్ ని ఆ, వీళ్ళు కావాలంటే ఇంపాక్ట్ కింద పెట్టుకుంటే మనోడు మిచెల్ మార్ష్ హిట్టింగ్ కూడా చేస్తాడు. మిచెల్ అదైనా మార్ష్ ఓపెనర్ చేయొచ్చు, కాదు కదా ఎగ్జాక్ట్లీ. అంతే అంతే యూజువల్లీ. అంతే. సో అదైనా అదే చేస్తాడు. అనుకుంటున్నాను నేను కూడా. మనకి ఎట్లాగో చూడాలి. ఆల్రెడీ ఇద్దరు ప్రాపర్ హిట్టర్స్ ఉన్నారు మనకి, పూరన్, మిల్లర్, బదోని కూడా, ఇంకా ముగ్గురు చెప్పాలంటే. ఉమ్. సో గుడ్ థింగ్. అదే వీడు బౌలింగ్ తోనే వీడొస్తే నాకు ఎల్ఎస్జి బౌలింగ్ ఒకటే డౌట్. అవును, నోటబుల్ నేమ్స్ ఉన్నాయి కానీ ఫిట్నెస్ లేవు. ఫిట్నెస్ లేదు, ఎగ్జాక్ట్లీ. నోటబుల్ ఆ, మోసిన్ ఖాన్ అంటే వాడు ఆబ్వియస్లీ ఎక్స్ట్రాడినరీ ఆ, బౌలర్ వాడు. ఆకాష్ దీప్ ఆ, కూడా ఆకాష్ దీప్ మనకి, మంచి బౌలర్. ఇంకా మన అవేష్ ఖాన్ తెలిసిందేగా. ఆవేష్ ఖాన్ కూడా. వీళ్ళందరూ అవేష్ ఇండియన్ ఖాన్, నెక్స్ట్ జనరేషన్ బౌలర్స్ వీళ్ళందరూ. అయినా అవును కానీ అవును. కొంచెం నాకు ఫిట్నెస్ యాక్చువల్గా ఎల్ఎస్జీలో నాకు నచ్చిన మంచి పిక్ అదే. బ్యాట్స్మెన్స్ అందరినీ ఫారెన్ సెలెక్షన్ చేసేసి మొత్తం ఇండియన్ బౌలింగ్ మాత్రం ఇండియన్ బౌలింగ్ లైనప్ తో వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ స్పిన్నర్. మంచి సోర్స్, మంచి ఐడియా, మంచిది. ఇంకా అంతేలే మన. పంతమా ఓపెనింగ్ వస్తారంటావు రేపు? ఆబ్వియస్లీ మనోడు రాకపోతే ఎలా? మనోడికి వేరే ప్లేస్ లో ఆడదామన్న సిచ్యువేషన్ లేదు అక్కడ. ఎందుకంటే మనోడు ఏం లేదు, ట్రై చేద్దాం కరెక్ట్. అనుకుంటున్నాడు, ఇండియా టీం కి ట్రై చేద్దాం అనుకుంటే ఇండియా టీం లో వేరే ప్లేసెస్ అన్ని ఫిక్స్. ఫిక్స్, అవును ఫిక్స్. ఇంకా మళ్ళీ కింద కింద మళ్ళీ కింద కోసం కూడా ధ్రువ జల్లు కొట్టుకుంటున్నాడు అక్కడ. ఎగ్జాక్ట్లీ. అక్కడెక్కడో కింద ఆడడానికి. ఇంకా అలా అక్కడ ఆడాలంటే పంతమావ లిటరలీ ఈ సీజన్ మొత్తం కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ హిట్టింగ్, అంటే నువ్వు ఎలా ఉండాలంటే నీ బ్యాట్ నుంచి నువ్వు మిడిల్ ఆర్డర్ లో వస్తే, కింద వస్తే కనీసం నువ్వు వచ్చి చేజింగ్ లో అయినా లేకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయినా మంచి టార్గెట్ సెట్ చేసేటట్టు ఉండాలి నువ్వు లిటరలీ. టాప్ 5 ఆరెంజ్ క్యాప్ లో ఉండాలి టాప్ 5 క్యాప్ లో ఉండాలి అది. మనోడు.
అది అది అప్పుడు కూడా కాస్త విత్ ఇది ఉంటుంది. 160 170 స్ట్రైక్ రేట్ తో. స్ట్రైక్ రేట్ ఎగ్జాక్ట్లీ. ఆ, అప్పుడు మేబీ ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో మనోడికి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మన అభిషేక్ శర్మ అసలు ఇవాళ ఆడిన పర్ఫార్మెన్స్, అభిషేక్ శర్మ ఏం తక్కువ ఆడలేదు, ఇవాళ కూడా వచ్చాడు, అభిషేక్ చేసుకున్నాడు శర్మ ఆడి పని, ఎక్సలెంట్. వెళ్ళిపోయాడు వాడి అంతే. కంట్రిబ్యూషన్ వాడు చేశాడు. అవును. అంతే. ఇప్పుడు అవును. అందరూ ఋతుమావ కూడా T20 పర్స్పెక్టివ్ లో వస్తున్నాడు ఇంకా, ఇప్పుడు వస్తున్నాడు. అవును. అప్గ్రేడ్ అవుతున్నాడు. అవును. ఆ, అవును. అవును. సంజు శాంసన్ మీరేంట్రా ఆడేది, నేను ఇండియన్ టీం ప్లేయర్ అని ఆడాడు. అవును. ధ్రువ్ జురెల్ గారు కూడా అందరూ ఆడాడు. యంగ్స్టర్స్ ధ్రువ అందరూ జురెల్ ఆడుతున్నాడు. అందరూ T20 ఆడుతున్నారు. సెటప్ లో ఉన్న యంగ్స్టర్స్ అందరూ కొంచెం ప్రూవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అవును. అవును. ప్రస్తుతం. సో అవును. రిషబ్ పంత్ కి మేబీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాల్సి వస్తుంది, చాలా ఎక్స్ట్రాడినరీ. అవును. ఇంత అంటే ఎగ్జాక్ట్లీ. కాదు. ఉమ్, ఎగ్జాక్ట్లీ. అండ్ రిషబ్ పంత్ మెయిన్లీ ఇప్పుడు ఏంటి, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ లాగా. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆల్రెడీ మనకి T20 సెపరేట్ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు. సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ ఆల్రెడీ ఫిక్స్ అంత ముందు ఉన్నాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ. ఇషాన్ కిషన్ కొత్తగా యాడ్ అయ్యాడు ఇంకా మళ్ళీ మనకి. అది ఇషాన్ కిషన్ మర్చిపోయా, మనోడు పాకెట్ డైనమో అసలు మామూలుగా ఆడలే అది ఇషాన్ కిషన్. వాడు అట్లా. నాకు ఎప్పటి నుంచో ఎందుకో కొంచెం ఇషాన్ కిషన్ మీద లిమిటెడ్ ఓవర్స్ లో రిషబ్ పంత్ మీద ఎడ్జ్ ఉంటది నాకు అవును. అవును. పర్సనల్లీ. అవును. అవును. లిమిటెడ్ ఓవర్స్ లో కరెక్ట్. అవును. ఎందుకంటే ఆ బ్యాటింగ్ టెక్నిక్ వైజ్ గానే అవన్నీ నాకు ఎందుకో ఇషాన్ ఎగ్జాక్ట్లీ. కిషన్ రిషబ్ పంత్ కంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. టెస్ట్ లో ఓకే ఎగ్జాక్ట్లీ. మన రిషబ్ పంత్ ని ఎవడు కొట్టలేడు, అవును. బట్ లిమిటెడ్ ఓవర్స్ లో అనిపిస్తుంది. అవును. ఆ ఇంకొక ఫ్రీ ఫ్లో ఫ్యాక్టర్ ఉంటది ఏంటంటే కదా రేపు మనోడు. ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ ఉమ్. కూడా మళ్ళీ ఇంకా మనకి విజృంభించాడంటే ఇంకా కేఎల్ కూడా యాడ్ అవుతాడు మళ్ళీ ఇంకా. అది కేఎల్ ని ఇంకా సీనియర్ సెటప్ లోనే ఉంచేస్తారులే మనోడు, T20 కష్టం. క్లియర్లే. ఉమ్, ఓడిఐ ఫిక్స్ ఉన్నాడులే కేఎల్ మా. కాకపోతే ఇంక అవును. T20కి ఇంకా ఏం చేస్తారు అది. మేబీ ఏమన్నా రహానే మామని తీసుకొని ఇంగ్లాండ్ టీం సెలెక్ట్ చేస్తారేమో, ఇప్పుడు మన 50 కొట్టాడు కదా ఇంగ్లాండ్ రాహానే టెస్ట్లకి. మా రాహానే మా అసలు ఏ మంచి 2023 సీజన్ ఎక్సలెంట్ ఆడాడు మా రాహానే సిఎస్కేతో. అవును. లాస్ట్ ఇయర్ కూడా కన్సిస్టెంట్ లేకపోయినా కొన్ని మ్యాచెస్ బాగానే వచ్చింది మంచిగా. ఉమ్. మరి ఈ నాకు ఇయర్ ఎందుకో మళ్ళీ ఈ మంచిగా ఇయర్ ఆడతాడు అనిపిస్తుంది, రహానే గట్టిగా ఆడతాడు ఆడతాడు. అనిపిస్తుంది. అవును. అవును. ఉమ్. ఆడాలి. రహానేని టెస్ట్ స్క్వాడ్ ఆడాలి. లో మళ్ళీ ఒకసారి లాస్ట్ గా ఒకసారి చూడాలి. ఒక్కసారి చూద్దాం. అవును చూడాలి. అదే ఉమ్. అన్ఎక్స్పెక్టెడ్ తీస్తారు అసలు రహానేని పుజారాని అంటే ఒక ఇది కూడా లేదు మనకి. అంటే తీసేస్తున్నారు అని ఒక ఐడియా, ఒక థాట్ కూడా రాలే మనకి ఫస్ట్ అవును. ఆ టైంలో. తెలియకుండా ఏదో అలా ఫ్లాష్ లో జరిగిపోయింది మొత్తం. యూజువలీ ఆస్ట్రేలియాలో మనం ఏమన్నా ఒక ఛాన్స్ ఉండేదేమో వాళ్ళిద్దరు ఉంటే, లైట్ గా అయినా కొంచెం ఒక ఎగ్జాక్ట్లీ. చిన్న ఎడ్జ్. కొంచెం కొంచెం ఉండేది పుజారా రహానే ఉంటే కొంచెం. ఎందుకంటే కండిషన్స్ నోటబుల్ గా తెలిసిన వాళ్ళు వీళ్ళు ఇద్దరు బాగా ఆడినారు తెలుసు. కదా కండిషన్స్ లో. డ్రా అయినా అయ్యేది మా టెస్ట్ ఉమ్. ఫ్రాంక్లీ స్పీకింగ్. ఉమ్. సిరీస్ డ్రా అయినా అయ్యేది మనకి బీజీటీ. మరి వాళ్ళిద్దరూ ఉండటం వల్ల ఇంకా ప్లస్ అయ్యేది కానీ మనకి ఏమో యా. అన్ఎక్స్పెక్టెడ్. అయితే రేపు మ్యాచ్ నీ ప్రిడిక్షన్ ఏంటి, ఎవరు గెలుస్తారు? బౌలింగ్ గనక మంచి బౌలింగ్ తో వీళ్ళు వస్తే లక్నో, ఆబ్వియస్లీ లక్నో. ఉమ్. బౌలింగ్ ఏమైనా కాస్త తేడా కొట్టింది అంటే గనక మనకు కొంచెం డీసీలో నాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఓపెనింగ్ చాలా 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 పడుతుంది నా కంట్లో అలాగా. డూప్లెసిస్. ఫ్రేజర్ మగ్గర్క్, డూప్లెసిస్. ఎవడో ఒక్కడైతే ఆడతాడు, నాకు అది వాళ్ళిద్దరిలో ఒకడు ఆడతాడు ఖచ్చితంగా. వాళ్ళిద్దరిలో ఒకడు ఆడతారు మంచిగా. ఉమ్. సో బౌలింగ్ తో వస్తే ఆబ్వియస్లీ ఎల్ఎస్జి నన్ను అడిగితే. ఉమ్. గుడ్ బౌలింగ్ ఉండాలి అంతే వాళ్ళకి. జహీర్ మావ చూద్దాం. మళ్ళీ కోచింగ్, జహీర్ మావ లాంగర్ ఇద్దరు కలిసి, ఉమ్. జస్టిన్ లాంగర్ కలిసి మరి బాగానే చేస్తారు. అంతే. చూడాలి ఇంకా. రేపు MVP ఎవరు మరి? ఎంబీపీయా ఎవరు ఉంటావు బోత్ నువ్వు? బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ పర్స్పెక్టివ్ లో మనం బ్యాట్స్మెన్ నువ్వు ఎవరనుకుంటున్నావు MVP? బ్యాట్స్మెన్ పరంగా అయితే ఐదర్ పూరన్ ఆర్ బదోని. నికీ పి. ఆహా, నైస్. ఓకే. బధోని. ఓకే. బదోని. బధోని ఆ క్విక్ ఇన్నింగ్స్ లాస్ట్ లో ఏమన్నా ఒక వచ్చి ఒక 20 కొంచెం బాల్స్ లాస్ట్ లో అది సంథింగ్ ఏమన్నా నిక్కీపీ ఇంపాక్ట్ మెయిన్. క్రియేట్స్. అవును అవును ఎగ్జాక్ట్లీ. నాకెందుకో ఆ, డేవిడ్ మిల్లర్ కొంచెం ఆ లాస్ తర్వాత పర్సనల్ గా తీసుకున్నాడేమో అనిపిస్తుంది తీసుకున్నాడు. న్యూజిలాండ్ తీసుకున్నాడు తర్వాత. పాపం. గుండెల్లో గుండెల్లో గుచ్చుకుంది. బాగా ఆ ముళ్ళంతా ఇక్కడ తీస్తాడేమో అనిపిస్తుంది. తీస్తాడు. ఉమ్, రేపు కొంచెం పిండుతాడు తీస్తాడు రేపు. గట్టిగా. రేపు ఎక్సైటింగ్ టు వాచ్ అని నాకు స్టార్క్ కూడా కొంచెం ఎలా చేస్తాడు ఏం చేస్తాడు అని. అవును. స్టార్క్. రేపు స్టార్క్ కొంచెం మంచిగా. స్టార్క్ వీళ్ళ అండర్ బౌలింగ్ కూడా అక్షర్ బాగుంది. పటేల్. స్టార్క్ అండర్ అక్షర్ ఆ, పటేల్ కెప్టెన్సీ. అదే వరం. అదే కదా. ఎగ్జాక్ట్లీ. ఉమ్. స్టార్ అక్షర్ పటేల్ మళ్ళీ ఇప్పుడు నటరాజన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు మంచిగా. డెత్ దీంతో ఢిల్లీ టీం మారింది కదా, కొంచెం ఎన్వైరన్మెంట్ మారింది కదా. ఉమ్. వీళ్ళకి కూడా బాగుంది మంచి. మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ బాగుంది వీళ్ళ స్క్వాడ్.
నాకు అంతే. నాకు ఫస్ట్ బ్యాటింగ్ పర్స్పెక్టివ్ లో ఐ గెస్ బోత్ ద టీమ్స్ నుంచి చూసుకుంటే నేను డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ మ్మ్. పర్స్పెక్టివ్ లో, రేపు మ్మ్. ఒకవేళ మనోడు ఆడితే. అండ్ ఇక్కడ జేఎఫ్కే, జేఎఫ్కే యా. జేఎఫ్ఎం, జేక్ ఫ్రేజర్ మెక్గల్ఫ్. మ్మ్. ఇంకా బౌలింగ్ పర్స్పెక్టివ్ లో అంటే నువ్వు చెప్పినట్టే మిచెల్ స్టార్క్ ఒకడు. మిస్టర్ స్టార్క్. ఆ, ఇందులో మేబీ మన లార్డ్ బాబాయ్ తీసుకుంటే లార్డ్ యా. క్విక్ వికెట్స్ మనోడు బ్రేక్ త్రూస్ ఇస్తాడు మంచి, ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఎగ్జాక్ట్లీ. పార్ట్నర్షిప్ లో అంటే. అవును అవును. ఇంకా అది. కరెక్ట్. సో ఐ థింక్ ఎగ్జైటింగ్ మనం, ఉంటది మ్యాచ్. యా. బట్ చూడాలి మరి ఏమవుద్దు. విశాఖపట్నం హోమ్ గ్రౌండ్ ఢిల్లీ కాబట్టి ఎగ్జైటింగ్ గానే ఉంటది అనుకుంటున్నా. వీ హావ్ టు సీ. చాలా క్విక్ సెషన్ లో అయిపోయినాయి. 3 మ్యాచెస్ అయిపోయి 4th మ్యాచ్ లో ఉన్నాం అప్పుడే. యా, ది స్పేస్ ఇస్ గుడ్. ఆ. నీ ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఎంత అనుకుంటున్నారు రేపు? 190 యావరేజ్ స్కోర్ 190. అంతే. యావరేజ్ 190. 180, 190. చూడాలి ఇంకా మరి మేబీ ఏం లక్నో చేస్తారు. ఆడితే ఫస్ట్ 200 ప్లస్ వెళ్ళిద్ది, ఢిల్లీ ఆడితే మాత్రం 180, 190 180. అంతే. ఆ బ్యాటింగ్ ఎడ్జ్ ఉంది లక్నో దగ్గర. అదే నేను యాక్చువల్లీ రేపు అదే కాన్ఫిడెన్స్ వీళ్ళ దగ్గర. కొంచెం అవును, బ్యాటింగ్ డెప్త్ ఉంది, బ్యాటింగ్ ఎడ్జ్ కూడా ఉంది వీళ్ళకి. అవును, డీసీ కొంచెం ల్యాక్ అవుతుంది. అదంటే కన్సిస్టెంట్ గా ప్రాపర్ నీకు బిగ్ నేమ్స్ తో పాటు పర్ఫార్మెన్స్ నీకు కనపట్ల అలా కన్సిస్టెంట్ గా పై అవును. నుంచి కింద టాపర్ నుంచి మిడిల్. మరి ఏమవుతుంది ఇంకా చూడాలి. సో అంతే, మంచి ప్రివ్యూ, ఇంకా పోస్ట్ మ్యాచ్ స్నీక్ పిక్స్ ఐ థింక్ మనం కరెక్ట్ గానే అయినాయి. సో మన వ్యూస్ మనం పెట్టాం. సో Yep. యా, సో దట్స్ మీరు ఇట్ ఫర్ అనుకుంది టుడే కూడా గైస్. చెప్పండి, మాతో టచ్ లో ఉండండి. మీరు అనుకుంది కూడా ఎస్, మాతో చెప్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఎస్, ఎస్. వీల్ ఇంటరాక్ట్. మనోళ్ళు మా వాళ్ళు చూసినా ఎవరు చూసినా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు కానీ కింద కామెంట్స్ లో ఏమైనా పెట్టండి ఏమన్నా మార్చుకోవడం కానీ, అదే ఎందుకంటే మా అంతే అంతే. ఎక్విప్మెంట్ అంతా కొత్త, ఇదంతా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి స్లోగా ఎగ్జాక్ట్లీ. అప్గ్రేడ్ అవుతా ఉంటది, స్లోగా వీడియో యా. క్వాలిటీ దగ్గర ఎనీ నుంచి అన్ని. సజెషన్స్ ఉన్నా కూడా సజెషన్స్ కంప్లీట్లీ ఓపెన్. సో యా, లెట్ us know everybody. యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. అండ్ అదే. అన్ప్రొఫెషనల్ చాటర్స్ ఛానల్, యప్. ఛానల్ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నాకు యప్. గంట కూడా కొట్టుకోండి. ఇప్పుడే మాకు గంట అదంతా వస్తుందని మాకు తెలియదు, ఎందుకంటే అదే. 1-2 అంతే. సబ్స్క్రైబర్ తో స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ. సో స్లోగా ఎగ్జాక్ట్లీ. వస్తుంది, వచ్చినప్పుడు కొట్టేయండి. మెల్లమెల్లగా వస్తుంది. ఓకే. యప్. మళ్ళీ యా, ఎల్లుండి ఎగ్జైటింగ్ మ్యాచ్ తో మళ్ళీ అలా, యా, మళ్ళీ రేపు ఈ మ్యాచ్ అయిపోగానే మళ్ళీ రేపు మ్యాచ్ అనాలిసిస్ అండ్ యా. ప్రివ్యూతో అండ్ వస్తాం. నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. యా, దట్స్ యప్. ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యా, యూ. థ్యాంక్ యూ ఓకే గైస్. గైస్.